హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అత్యంత కీలకమైన తాజా సమాచారం విడుదల. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, గౌరవనీయ ఉపాధ్యాయులు మరియు విశ్రాంత పెన్షనర్లు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో అత్యంత కీలకమైన, తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మనం ఇప్పుడు చాలా వివరంగా చర్చించుకుందాము. సాధారణంగా మనం మన జీవితంలో దాదాపు 30-35 సంవత్సరాల పాటు ప్రభుత్వ సేవలో అహర్నిశలు శ్రమిస్తూ ఉంటాము. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆఫీసు పనుల్లో, ఫైల్ ఫైళ్ళల్లో ప్రజలకు సేవ చేయడంలో నిమగ్నమైపోయి, కనీసం మన సొంత కుటుంబాన్ని కూడా గురించి కూడా మన భవిష్యత్తుకు సంబంధించిన వ్యక్తిగత రికార్డుల గురించి కానీ ఆలోచించడానికి రోజులో ఒక 10 నిమిషాలు కూడా సమయం కేటాయించలేకపోతున్నాం. ఈ నిర్లక్ష్యం వల్ల పదవీ విరమణ సమయంలో లేదా ఏదైనా అనుకోని ఆపద సంభవించినప్పుడు మనం మరియు మన కుటుంబ సభ్యులు ఆర్థికంగా, మానసికంగా చాలా నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ అంశాలను జాగ్రత్తగా మనసులో అయితే ఉంచుకోండి. ఈ విషయాలు ఇప్పటికే కొందరికి తెలిసి ఉండవచ్చు. కానీ కొందరికి తెలియని వారి కోసం, తెలుసుకోవాలని తెలిసిన వారి కోసం మరోసారి సరిచూసుకోగలరనే ఉద్దేశ్యంతో అయితే ఈ యొక్క వివరణ అయితే మనం ఇప్పుడు తెలుసుకోవడం జరిగింది. సో, మొదటగా ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్న పేరు ఎస్‌జీఎస్‌పీ, సాలరీ గవర్నమెంట్ సేవింగ్స్ ప్యాకేజ్ స్కీమ్. మన సాలరీ అకౌంట్ ఏ బ్యాంకులో అయితే ఉందో, ఆ బ్యాంకులో మన ఖాతాను ఈ స్కీమ్ కింద మార్చుకుంటే మనకు అద్భుతమైన ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అందుతాయి. ఒకవేళ ఉద్యోగి ప్రమాదవశాత్తు మరణిస్తే దాదాపు రూ. 1,00,00,000 వరకు ఇన్సూరెన్స్ లభిస్తుంది. అలాగే సాధారణ మరణం సంభవిస్తే సుమారు రూ. 10,00,000 వరకు బీమా వర్తిస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఇది ఈ మధ్య వచ్చిన కొత్త పథకం కాదు. గత 7, 8 ఏళ్లుగా ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ వంటి ప్రముఖ బ్యాంకుల్లో అందుబాటులో ఉంది. గతంలో దీని గురించి సరైన ప్రచారం లేకపోవడం వల్ల చాలామంది ఉద్యోగులు దీనిని వినియోగించుకోలేదు. ఇప్పుడు అవగాహన పెరిగిన తర్వాత 2020 లేదా 21లో చనిపోయిన వారి కుటుంబ సభ్యులు ఈ బీమా కోసం ప్రయత్నిస్తుంటే క్లెయిమ్ చేయడానికి గడువు ముగిసిపోయిందని బ్యాంకులు నిరాకరిస్తున్నాయి. అందుకే ప్రతి ఉద్యోగి వెంటనే మీ సాలరీ అకౌంట్ ఏ బ్యాంకులో ఉందో చూసుకొని, అది ఈ ప్యాకేజీలో ఉందో లేదో సరిచూసుకోవాలి. ఒకవేళ లేనట్లయితే వెంటనే బ్యాంక్ మేనేజర్‌ని కలిసి ఒక అప్లికేషన్ ఇచ్చి మీ ఖాతాను ఎస్‌జీఎస్‌పీకి అనుసంధానం చేయించుకోవాలి. ఇది మీ కుటుంబానికి ఇచ్చే అతిపెద్ద ఆర్థిక భరోసా అని మర్చిపోకండి. రెండవ ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన వ్యక్తిగత వివరాల్లోని అక్షర దోషాలు లేదా పేర్లలో తేడాలు. మన ఆధార్ కార్డ్‌లో ఉన్న పేరు, పాన్ కార్డ్‌లో ఉన్న పేరు మరియు మన సర్వీస్ రికార్డ్‌లో ఉన్న పేరు ఖచ్చితంగా ఒకేలా ఉండాలి. ఇటీవల తెలంగాణ ఆర్థిక శాఖ ఒక సర్వే నిర్వహించినప్పుడు ఒక విస్తుపోయే నిజం బయటపడింది. దాదాపు 10 లక్షల మంది ఉద్యోగుల శాశ్వత, తాత్కాలిక మరియు కాంట్రాక్ట్ అందరూ కలిపి ఈ వివరాలను పరిశీలిస్తే అందులో సుమారు 4 లక్షల మంది ఉద్యోగుల పేర్లు ఆధార్ కార్డ్‌లో ఒకేలా, ట్రెజరీ రికార్డులో మరొకలా ఉన్నట్లు గుర్తించారు. ఇలాంటి తేడాలు ఉండటం వల్ల భవిష్యత్తులో జీతాల చెల్లింపులో కానీ, పెన్షన్ మంజూరులో కానీ తీవ్రమైన సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి. సో, మీ పేరులో ఒక అక్షరం తేడా ఉన్నా, ఇంటి పేరు అటు ఇటుగా ఉన్నా అది పెద్ద సమస్యగా అయితే మారుతుంది. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్, మీ పేరు, స్పెల్లింగ్ వంటివి ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ కార్డ్ మరియు సర్వీస్ రిజిస్టర్‌లో ఒకే విధంగా ఉండేలాగా ఇప్పుడే సరిచూసుకోండి. ఏమైనా తప్పులుంటే వెంటనే సంబంధిత అధికారుల ద్వారా సరిచేయించుకోవడం మీ యొక్క బాధ్యత. సో, మూడవది, ప్రతి ఉద్యోగికి అత్యంత పవిత్రమైన గ్రంథం లాంటిది వారి సర్వీస్ రిజిస్టర్. నియమ నిబంధనల ప్రకారం ప్రతి సంవత్సరం ఒకసారి మీ ఎస్ఆర్‌ను మీరు చూసుకొని అందులో మీ సంతకం చేయాలి. కానీ దురదృష్టవశాత్తు చాలా ఆఫీసుల్లో ఈ పని జరగడం లేదు. ఇటీవల
ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌లో జరిగిన ఒక బాధాకరమైన సంఘటన గురించి మనం తెలుసుకోవాలి. ఒక ఉద్యోగి 1985లో జన్మిస్తే క్లరికల్ పొరపాటు వల్ల ఎస్ఆర్‌లో ఆ సంఖ్య 8 సంఖ్యను 3గా రాశారు. అంటే 1953 అని నమోదైంది. దీనివల్ల అతను 5 ఏళ్ల సర్వీస్ ఉండగానే 5 ఏళ్ల ముందే రిటైర్ అయిపోవాల్సొచ్చింది. అతను సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైనప్పుడు ఉన్న గరిష్ట వయస్సు పరిమితి బట్టి లెక్కించినా అతను చెప్పేది నిజమని తేలుతుంది. కానీ రికార్డ్‌లో తప్పు ఉండటం వల్ల అతను ఈరోజు కూడా కోర్టుల చుట్టూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాడు. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. అందుకే మీ ఎస్ఆర్‌లో వివరాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోండి. అలాగే కుటుంబ విషయాల్లో ఎవరైనా విడాకులు తీసుకున్నా లేదా రెండో వివాహం చేసుకున్నా, ఆ వివరాలను మరియు నామినీ పేర్లను ఖచ్చితంగా రికార్డులలో అప్డేట్ చేయాలి. లేదంటే మీ తర్వాత మీ కుటుంబ సభ్యులు ఆ సొమ్ము తీసుకోవడానికి సంవత్సరాల తరబడి పోరాడాల్సి వస్తుంది. ఇక పెన్షనర్ల విషయానికొస్తే మీరు రిటైర్ అయ్యే ముందు వరకు మీ జీతం ఒక ఖాతాలోకి వస్తుంది. చాలామంది రిటైర్ అయ్యాక కూడా అదే అకౌంట్ కొనసాగిస్తూ ఉంటారు. కానీ నియమం ఏమిటంటే మీ సాలరీ అకౌంట్‌ను తప్పనిసరిగా పెన్షనర్ అకౌంట్‌గా మార్చుకోవాలి. వీలైతే మీ జీవిత భాగస్వామితో కలిసి జాయింట్ అకౌంట్ ఏర్పాటు చేసుకోవడం చాలా ఉత్తమం. దీనివల్ల లాభం ఏమిటంటే 2018 డీఏ బకాయిలు వంటివి వచ్చినప్పుడు ఒకవేళ సర్వీస్ పెన్షనర్ మరణిస్తే ఆ అకౌంటు వారి ఖాతాలో పడటం లేదు. ఎందుకంటే ఆ అకౌంట్ క్లోజ్ అయిపోయి ఉంటుంది. లేదా అది ఫ్యామిలీ పెన్షనర్ అకౌంట్‌గా మారి ఉండదు. అందుకే మీరిప్పుడు బ్యాంకుల చుట్టూ వెళ్లి మీ ఖాతా స్థితిని తనిఖీ చేసుకోండి. ఇన్సూరెన్స్ విషయానికొస్తే పెన్షనర్లకు కూడా 70 ఏళ్ల వయసు వరకు సుమారు రూ. 30,00,000 యాక్సిడెంట్ డెత్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది అని కొందరు బ్యాంక్ మేనేజర్లు చెప్తున్నారు. దీని గురించి కూడా మీరు ఆరా తీయండి. రిటైర్ అయ్యి 10-15 ఏళ్లైనా ఇంకా సాలరీ అకౌంట్‌లోనే వాడుతుంటే వెంటనే మార్పు చేయించుకోండి. హెల్త్ కార్డులు, ఈహెచ్ఎస్ విషయంలో కూడా పెన్షనర్లు అప్రమత్తంగా ఉండాలి. మీరు రిటైర్ అయిన తర్వాత మీ పాత క్లెయిమ్ పాత ఎంప్లాయీ హెల్త్ కార్డ్ కేవలం 6 నెలల్లో మాత్రమే పనిచేస్తుంది. ఆ తర్వాత మీరు కొత్త పెన్షనర్ హెల్త్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. మీరు నేరుగా ఎన్టీఆర్ ట్రస్ట్ వెబ్‌సైట్ ద్వారా లేదా దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రానికి వెళ్లి పెన్షనర్ కార్డును పొందవచ్చు. ఆరోగ్య సమస్యలు ఎప్పుడు వస్తాయో చెప్పలేం కాబట్టి పాత కార్డు ఉంది కదా అని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కొత్త కార్డు తీసుకోవాలి. అదేవిధంగా మీ పీబీఓ కాపీని ఎంతో జాగ్రత్తగా దాచుకోవాలి. అందులో మీ పేరు, మీ భార్య లేదా భర్త పేరు, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి. భవిష్యత్తులో ఫ్యామిలీ పెన్షనర్ మంజూరు కావడానికి పీబీఓలోని వివరాలే ప్రాతిపదిక అవుతాయి. ఇంకా చివరగా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే 2020లో కోవిడ్ సమయంలో ప్రభుత్వం 2 నెలల పాటు అంటే మార్చి, ఏప్రిల్ నెలల్లో పెన్షనర్లకు 50% పెన్షన్ మాత్రమే చెల్లించి మిగిలిన సగం నిలిపివేసింది. ఆ తర్వాత బకాయిలను విడుదల చేసినప్పటికీ ఇప్పటివరకు చాలామంది పెన్షనర్లకు ముఖ్యంగా ఫ్యామిలీ పెన్షనర్లకు ఆ డబ్బు అందలేదని తెలుస్తోంది. మీరు వెంటనే మీ అకౌంట్ స్టేట్మెంట్ చెక్ చేసుకోండి. ఒకవేళ ఆ డబ్బులు పడకపోతే సీఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్‌లో చెక్ చేసి వెంటనే మీ ఎస్‌జిటి లేదా ఏటీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోండి. అలాగే మీరు రిటైర్ అయ్యేటప్పుడు ఆఫీస్‌లో సబ్మిట్ చేసిన బిల్లు అంటే డీఆర్ఎస్, ఎన్‌కాష్‌మెంట్, ఈఎల్స్ వంటి వాటి బిల్లు నంబర్లు, తేదీలు, అమౌంట్ వివరాలను ఒక డైరీలో రాసిపెట్టుకోండి. ఇవన్నీ ఉంటేనే తదుపరి కాలంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ హక్కులను మీరు పొందగలరు. ఇక మన కుటుంబం కోసం రోజుకు కనీసం కొద్దిసేపైనా సమయం కేటాయించి రికార్డులన్నీ సక్రమంగా ఉన్నాయో లేదో సరిచూసుకుందాం. మీరు క్షేమంగా ఉంటేనే మీ కుటుంబం ఆనందంగా ఉంటుంది అనేది తెలుసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.